It's not, నాకు of course I like awards, I love awards, but this is not for awards. ఈ మూవీలో ఒక క్యారెక్టర్ ఐ వాంటెడ్ టు పర్ఫామ్, నాకు గాడ్ ఐ వాంట్ టు డూ దిస్ రోల్ అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది. ఫైనల్గా తంగలాన్ అనే ఖైదీ మామూలుగా ఏది లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్లో టైటిల్ పెడతారు. తంగలాన్ అనేటువంటి దానికి తెలుగులోకి వచ్చేటప్పటికే హౌ ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ అ కమ్యూనిటీ. కమ్యూనిటీ పేరు తంగలాన్. అక్కడ తెగ ఇట్స్ స్లైడ్. సో అక్కడ చాలా నేమ్స్ ఉన్నాయి, దాంట్లో తంగ్లాన్. సో తంగ్లాన్ హీస్ గివెన్ మై క్యారెక్టర్ బికాజ్ తంగ్లాన్ అంటే ఒక కమ్యూనిటీ, లేకపోతే తంగ్లాన్ అంటే ఒక లీడర్, ఒక ఫేత్ హీలర్, అలాంటి చాలా విషయాలు ఉన్నాయి. సో హీ రియలైజ్ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రైబ్స్ మై క్యారెక్టర్. అలాంటి ఉంటే ఆ నేమ్ ఉంటే ఇట్స్ బెటర్. సో ఇట్స్ అ నేమ్. లేడీస్ ఫస్ట్. విక్రమ్ గారు, యా చాలా డేస్ నుంచి మీ Q&A మిస్ అవుతున్నా, డే వచ్చింది, థ్యాంక్ యూ. అయితే తంగలాన్ మూవీ August 15th చాలా డేస్ నుంచి డిలే అవుతూ వచ్చిన మూవీ, బట్ తెలుగులో కూడా టాప్ మూవీస్ ఉన్నాయి. సో రామ్ది కావచ్చు, రవితేజ మూవీ, అలాగే చిన్న మూవీస్ కూడా వస్తున్నాయి August 15th. సో మీకు థియేటర్స్ వస్తుంది, ఎక్కువ వస్తుంది, కొంచెం చెక్ చేయండి. వేరే పిక్చర్స్ వస్తుంది. ఓకే సార్, ఈజ్ ఇట్ ఓకే? యాక్చువల్లీ August 15 అనేది తెలుగులో చాలా సినిమాలు వస్తున్నాయి. అంటే రామ్ మూవీ కావచ్చు, దాంతో పాటు రవితేజ. మీకు థియేటర్స్ ఇక్కడ తెలుగు వాళ్ళకే థియేటర్స్ సరిపోని సిచ్యువేషన్ వచ్చింది. సో మీకేంటి పరిస్థితి? ఒక టాప్ సినిమా వస్తుంది, సో తెలుగు మూవీస్కే థియేటర్స్ సరిపోవట్లేదు August 15th డేట్ అనేది. సో లాంగ్ వీకెండ్, ఎట్ ద సేమ్ టైం టైట్ ఉన్న సిచ్యువేషన్. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ లాంగ్ వీకెండ్ కదా. సో ఐఎమ్ షూర్ ఇట్ కెన్ అకామిడేట్ మెనీ ఫిల్మ్స్. And we feel confident in content. So it's not like, okay, where pictures vastunnayi, so we'll put back. We feel very confident about our thing. And I think everybody will get theaters. And mana korika, please make all the movies a hit. Blockbusters, will be most happy. సో అయితే తంగలాన్ మూవీ గురించి చెప్పాలి అంటే బేసికలీ ఇలాంటి మూవీస్ అన్నీ కూడా అరౌండ్ 3 hours డ్యూరేషన్. ఆయన మాట్లాడినప్పుడు కరెక్ట్గా ఉంది, మీకు మాత్రం ఎందుకు ఎక్కువ తంగ్లాన్ మాట్లాడారు? ఈజ్ ఇట్ ఓకే? కొంచెం షార్ప్ వాయిస్ వల్ల మేబీ ఓకే. అయితే మూవీ విషయానికి వస్తే కనుక అట్లాంటి ఒక గెటప్లో ఒక టాప్ హీరో కనిపించాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఇట్లాంటి ఒక గ్లామరస్ రోల్ చేయాలంటే హీరోయిన్స్ అయినా సరే, టాప్ హీరోస్ ఎవరైనా సరే. సో ఇట్లాంటి రోల్లో కనిపించాలి అంటే ఫస్ట్ ఎట్లా అనిపించింది మీ లుక్ మీరు చూసుకుంటున్నప్పుడు? ఫస్ట్ టైం ఆ మేకప్లో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఎట్లా అనిపించింది? నేను ఆయన కథ చెప్పినప్పుడే నాకు ఈ గెటప్ నా మైండ్లో వచ్చింది. మరి 2-3 questions అడుగుతున్నారు కదా, పర్వాలేదా మీకు? ఎందుకండి, ఆన్సర్ ఇవ్వచ్చు కదా. అండ్ చెప్తాను, there's no equality and all that. No, one sec. I'm saying I already saw that in my mind. So it's not naku de-glamorized role, glamorized role, it's not important. It's more the character, more the story. Aim cheptunnamu audience ki and what the response will be. The same thing ippudu nenu ilanti vaste you wouldn't be asking these questions. Baagundandi mee story, mee picture lo em undante, that's what you'll ask, right? Kani ippudu you're not talking about it. It's more about character, what is happening in the movie. It is not about shock value. You choose say, it's there's something very deep and profound about this movie. Meer choose say meeku telsu. It's Vikram sir. Yes sir. Vikram sir. Sir, big fan of you sir. Hi sir. Sir, మీరు వెరీ ఎర్లీ ఆన్ యువర్ కెరియర్ చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ టేస్ట్ చేసిన హీరో మీరు. అట్ ది సేమ్ టైం అందరూ తీసుకున్న పాత్ కాకుండా పాత్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ తీసుకుని మీ కెరీర్లో చాలా ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ చేసుకుంటూ వెళ్ళారు. అట్ ది సేమ్ టైం అదర్ హీరోస్ ఏంటంటే కమర్షియల్ ఫార్మాట్లో ఫిల్మ్స్ చేసి, ఐ డోంట్ సే దోస్ ఆర్ ఈజీ, బట్ ఈ రోజుల్లో థింగ్స్ ఎంత ఈజీ అయినాయి అంటే దేర్ ఆర్ డిఏజింగ్ టెక్నిక్స్ వచ్చేసినాయి, లేకపోతే కెమెరాలో యూ నో వాట్ ఐఎమ్ టాకింగ్ సార్, పోస్ట్ ప్రొడక్షన్లో దే కెన్ డూ మెనీ థింగ్స్ విత్ ద ఏజ్. అలాంటి టైంలో ఇలాంటి చేస్తున్నాను ఎక్స్పెరిమెంటేషన్, వాట్ ఈజ్ యువర్ మోటివేషన్ యాక్చువల్లీ? దట్స్ ఎ నైస్ క్వశ్చన్. కానీ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. ఇది ఇప్పుడు తమిళ్లో కూడా 2-3 పిక్చర్స్ వచ్చినాయి వేర్ చాలా సీరియస్గా ఇట్ హ్యాడ్ అ వెరీ సీరియస్ మెసేజ్ అండ్ దే వర్ వెరీ అప్రిషియేటెడ్ ఫిల్మ్స్, బట్ కమర్షియలీ అంత ఇది లేదు దాంట్లో. బట్ దిస్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. మీరు ట్రైలర్ చూస్తే, మీ ట్రైలర్ చూసారు కదా, ఇట్ ఈస్ మోర్ అబౌట్, there is so much of passion in the movie and
emotion, and it's all connected with action. Aina character, like Shamai's character, totally very ఏం చెప్పాలి, లైక్ ఒక ఈక్వల్ యాక్షన్ ఓరియంటెడ్ రోల్. సో అలాంటి మీరు ట్రైలర్ చూస్తే కూడా మీకు తెలుసు, లైక్ ఎవ్రీబడి, ఆయన క్యారెక్టర్, లైక్ హర్ రోల్, ఎవ్రీథింగ్ ఇస్, ఐ థింక్. But there are some people who don't politically agree with him. So, do you have any doubt or anything like that when you are first signing a film with him? మంచి క్వశ్చన్, రంజిత్తో అడగాలి. బట్ నాకు అలా, ఐ నో దట్ ఈస్, సి ఇప్పుడు సమ్టైమ్స్ యూ టాక్ టు అ డైరెక్టర్, ఒక డైరెక్టర్ ఎప్పుడు కోపంగా ఉంటున్నారు, లైక్ క్రాంకీ గై, కానీ హీ సచ్ అ గ్రేట్ క్రియేటర్, యూ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అండ్ యూ డోంట్ థింక్ ఓ ఈజ్ యాంగ్రీ, యూ థింక్ ఓకే అది ఓకే, మీకు తెలుసు హీఈస్ లైక్ దిస్, సో యూ టాక్ టు హిమ్ అండ్ యూ ట్రై టు. అలాంటి రంజిత్ క్యాన్ హ్యావ్ హిస్ వ్యూస్, బట్ when I met him and spoke to him, I was not thinking about that, because every film of his I loved. And so when he came with this story, I initially was like, when you hear a story, you think, okay, is it about a community? But then I realized adi ala kaadu. Like dintlo, like he's been so very specific. Even there'll be sometimes there is a name, we said no, we don't mention names, alagodu, just say king, evro, you know. So there are కొంచెం డైలాగ్స్ అన్నీ మార్చారు, బికాస్ హీ ఫెల్ట్ దిస్ మూవీ ఈజ్ టూ పవర్ఫుల్ టు బీ డిస్టర్బ్డ్ బై ఎనీథింగ్ దట్ మే బీ నెగటివ్ ఇన్ ఎనీ ఫార్మ్ కదా. సో హీస్ కెప్ట్ ఇట్స్ యాజ్ ప్యూర్ యాజ్ గోల్డ్ ఇన్ హిస్ మైండ్. ఇది యాక్చువల్లీ ఆయనకి ఒక ట్రిప్. ఐ థింక్ లైక్ వెన్ యూఆర్ అన్ ఆర్టిస్ట్ అండ్ మీకు డబ్బులు కావాలా, మీరేమో చేస్తారు, డబ్బులు కోసం చేస్తారు, కానీ ఆర్ట్ కోసం మీ ప్యాషన్ కాగా ఒక పెయింటింగ్ చేస్తారు కదా. దిస్ ఇస్ రంజిత్స్ పెయింటింగ్. Wonderful, sir. Thank you, sir. విక్రమ్ గారు, ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ఫిల్మ్ఫేర్ అవార్డు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్, మీరు తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తే చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు చాలా కాలం నుంచి. ఏమండి మీరే హిందీ ఫిల్మ్స్, అన్ని ఫిల్మ్స్, పాన్ ఇండియా ఫిల్మ్స్ చేస్తున్నారు. దేర్ ఇస్ నో లాంగ్వేజ్ నౌ అండి. అవును. అసలు లైక్ ఐ వాంట్ టు డూ విన్ డైరెక్టర్స్తో, యూనో వీ బీన్ టాకింగ్, విల్ బీ. అది ఈ మధ్య రాజమౌళి గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి. సారీ, ఈ మధ్య రాజమౌళి గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. రాజమౌళి గారు ఇస్ అ గుడ్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి, మహేష్ బాబు సినిమా కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్? నో, వీ బీన్ టాకింగ్ అండి. వీ బీన్ లైక్ ఇప్పుడు వీ విల్ బీ డూయింగ్ అ ఫిల్మ్ సమ్ టైమ్, నాట్ స్పెసిఫిక్లీ ఏది గురించో మేము మాట్లాడలేదు. ఈ సినిమా కోసం మీరు ఫిజికల్గా మెంటల్గా చాలా కష్టపడ్డారు, అవును సార్. హెల్త్ కూడా డిస్టర్బ్ అయ్యింది. అవును ఈ సినిమా కోసం కూడా అలాంటి రిస్క్ ఏమైనా చేశారా? సమ్టైమ్స్ హెల్త్ ఇస్, ఐ మీన్ యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ మ్యాటర్స్ కదా. భోజనం, డబ్బులు, నథింగ్. యూ ఫీల్ జస్ట్ ఆన్ ఫైర్, ఇది చేయాలి అంటే కదా. అండ్ ఆల్ యువర్ లైఫ్ మీరు ఒక నటన్గా ఒక రోల్ చేసినప్పుడు యూ ఎంజాయింగ్ వాట్ యూ డూ. మాళవిక, Hello. hello. Good morning. Can you get along with Telugu or in English? English, please. Sure. Learning Telugu now. Not yet. Not yet. Started. Telugulo fight చేస్తారు. Okay. Work in progress. You are doing with one of the most celebrated superstars from South India, and in coming times you are coming out with Indian Bahubali, Prabhas. How does this film really, Tangalan, fetch your career or your combination with Mr. Vikram? When it comes to that point of your prospects in the coming days, how do you count on your character and this film? You're saying how does Tangal, like, what do I see it doing to my career graph? That's what you're asking, right? Okay. So I was at a stage in my career where addressing the first part, I've gotten a lot of offers from Telugu, and I've waited for, I was like, no, இது correct alla, let me wait for the right offer to enter this industry with, because we all know that Telugu industry is like, it's the biggest right now, and it's crossed Bollywood, it's on a different level. Daniel is telling that now. Which is true, so I was like, I want to enter this industry with a bang, and with the, is it still echoing? Checking. Is this better?
Then what would Better? what would be the bang of the two, Tanglan or Rajasab? Both. 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 Okay. How do you prove yourself as an actress or as a commercial stuff? I want kinds of roles. I was at a point in my career where I was getting a lot of big hero movies, you know. Love interest come, do few scenes and go. And I was like, I want to do a movie where I can prove myself as a performer, where I get that chance, where I work with a director who can extract that out of me, that can push my own boundaries, where I can learn about myself as an actor, prove it to people that But one thing, sorry to interrupt, but when Prabhas film is coming, the whole world is just very much attentive about its arrival very shortly. People are expecting it with 1,000 eyes. What could be your part in that film, Rajasab? Wow, I was in the Tangalan mode. This is a sudden switch in my head now. Whatever you speak about Rajasab now will ignite all the hope on Tangalan. That is the trend. Yo. He connected both. So much pressure. Yes. To get a character like that in a film with Prabhas sir is, I'm so grateful to get such a, you know, fantastic character. So, it's a different character from Tangalan, very complete opposite, 180-degree different. But I'm very excited for you to see that version of me in that movie. Maruti sir also writes very good roles for female characters. So it's a good one, but opposite of what you'll see in Tangalan. So two very different worlds. All the very best. Thank you. When it Thank comes you. to the point of Miss Parvati. We've got 5 more minutes to wrap this Yes, event. So yes. yes.